పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద ఇష్యూస్ అనవసరంగా కెలుక్కోవడం తప్పించి ఏం లేదు. వచ్చారు జనం వస్తారు. ఇప్పుడు గతంలో చిరంజీవి రోడ్డు మీదకొచ్చాడంటే ఎగబడిపోయేవాళ్ళు. ఇసకేస్తే రాలేదు. కానీ అధికారంలోకి వచ్చాడు ఆయన. పవన్ కళ్యాణ్ వెళ్ళాడంటే విపరీతమైనటువంటి జనం. చూసాం 2019 ముందు. మరి ఆయనే గెలవలేదు. ఇప్పుడు జగన్ వెళ్ళినంత మాత్రాన గెలిచేస్తాడు అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే జగన్ ఓట్ బ్యాంక్ కాన్సెప్ట్ ఇక్కడ ఒక్కడే ప్రతిపక్షం కనబడుతున్నాడు అక్కడ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు చాలా బలహీనం ఇక్కడ. నామమాత్రం ఓ రకంగా చెప్పాలంటే ప్రెస్ మీట్లకు పరిమితం అయ్యే స్థాయి నాయకత్వంలోనే ఉన్నది. ఇటు కూటమి ముగ్గురు జట్టుగట్టున్నారు. అప్పుడు ఆల్టర్నేటివ్గా కనిపించేది ఇతనే అయినప్పుడు ఇతనికి ఆటోమేటిక్గా జనం వస్తారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ముఖ్యమంత్రిగా చేసున్నాడు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ని చంపేసింది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన ఓట్ బ్యాంక్ ఏంటి? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ వెనకాల ఉన్నారు. నిన్న అంతటి సంక్షోభ సమయంలో కూడా 40% ఓట్లు వచ్చినాయి అంటే మరి వాళ్ళందరూ ఓట్లు వేసినట్టే కదా. ఆయా వర్గాలు ఎందుకు వెళ్ళిపోతాయి పక్కకి? ఇంకోటి వాళ్ళు మాస్. ఇప్పుడు నిన్న ఈ గోదావరి జిల్లాలో జరిగిన పర్యటన సందర్భంగా అక్కడ ఉన్న మిత్రులు నాతో పంచుకున్న అంశం ఏంటంటే, అక్కడ మామూలుగా అయితే కనుక వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనుకోండి, ఆ స్టార్టింగ్ అప్పుడు కూర్చుంటారు, మీటింగ్ బిగినగానే వెళ్ళిపోతారు. ర్యాలీ అయినా అంతే.